అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్కి స్వాగతం. వసంత శిశిరం 5వ భాగం. జరిగిన కథ. సబ్మిట్ అటెండ్ అవ్వటం కోసం శిశిర టీం హైదరాబాద్ చేరుకుంటుంది. మధు, వీణ ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తే శిశిర వాళ్ళు టెంపుల్ విజిట్ చేస్తారు. గుడిలో ఉన్న శిశిరకు మనసులో ఏదో తెలియని అర్థం కాని మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. రూమ్కు వచ్చాక మధు వాళ్ళతో కలిసి చార్మినార్ వెళ్ళటం గురించి, అక్కడ చేయాల్సిన షాపింగ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక కథలోకి వెళదాం. ఫైనల్గా సాయంత్రం 4:30కి చార్మినార్ దగ్గరికి స్టార్ట్ అవుదామని నిర్ణయించుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఇది ఇలా ఉంటే మరో ప్రక్క హైదరాబాదులోని కోఠీలో ఒక ఫేమస్ రెస్టారెంట్లో ప్రైవేట్ రూమ్లో ఏ ఎక్స్ప్రెషన్ లేని ఫేస్ పెట్టుకొని 46 వేళ్ల ఒక వ్యక్తి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని చేతిలో మందు గ్లాస్తో అతని ముందున్న వ్యక్తినే చూస్తున్నాడు. అతని పేరు శంకర్. హైదరాబాదులో చిన్న సైజు డాన్ అయిన డేవిడ్కి రైట్ హ్యాండ్. అతను ముందు కూర్చుంది ఆ రెస్టారెంట్ ఓనర్ ఆలీ. అతనికి ఒక 25 ఏళ్ళు ఉండొచ్చు. ఎటూ తేల్చలేని నిస్సహాయ స్థితిలో ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ కూర్చుండిపోయాడు. అతనిని చూస్తూ శంకర్, ఏంది తంబి, ఇది మంచి డీల్, నువ్వు గిట్లా ఒప్పుకో, డీల్ గట్ల షురూ చేస్తాను. దీనిలా సొసాయించడానికి ఏముంది బాయ్ అంటూ సైలెంట్గా కూర్చున్న ఆలీని కదిలిస్తాడు. శంకర్ గురించి బాగా తెలిసిన ఆలీ భయంతో తడబడుతున్న శంకర్ అన్న, మీరు చెప్పినట్లు తక్కువ రేట్లనే ఈ రెస్టారెంట్ని స్టార్ట్ చేసిన. అయితే దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చినామే. మీరు ఇట్లా ఈరోజు వచ్చి అమ్మమంటే నడవదు. ప్లీజ్ అన్నా వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మాటకి కోపంతో ఊగిపోతూ, ఏందిరా బాయ్, పిల్లగానివిలే అని మెల్లగా చెప్తుంటే లొల్లి చేస్తున్నావు అంటూ టేబుల్ మీద ఉన్న మందు బాటిల్ని పగలకొట్టి పగిలిన గాజును చేతిలోకి తీసుకొని, నీకు ఈ హోటల్ గొప్ప లేక నీ ప్రేమమా, తేల్చుకో, లొల్లి చేయక ఈ డీల్ షురూ చేసి పైసలు తీసుకొని గమ్మును పో అంటూ బెదిరిస్తాడు. అప్పుడే ఆ గదికి ఉన్న ఇంకో డోర్ ఓపెన్ అవటంతో పాటే ఒక షూ పీస్ గాల్లో ఎగురుతూ వచ్చి శంకర్ చేతిని బలంగా తాకుతుంది. దెబ్బ గట్టిగా తగలటంతో చేతిలో ఉన్న గాజు ముక్కను వదిలేసి పెద్దగా అరుస్తాడు. వచ్చింది ఎవరా అని చూస్తున్న వాళ్ళకి స్టైల్గా హ్యాండ్సమ్గా ఉన్న ఒక 25 ఏళ్ల వ్యక్తి స్టైల్గా నడుచుకుంటూ ఆ రూమ్లోకి వస్తాడు. అది చూసిన శంకర్ కోపంతో వాడిని కొట్టండిరా అంటూ తన మనుషుల్ని పంపిస్తాడు. సింగిల్ షాట్తోనే వచ్చిన నలుగురిని పడుకోబెట్టిన ఆ వ్యక్తి వచ్చి ఆలీ పక్కన నిలబడి కూర్చో అంటూ శంకర్కి సైగ చేసి తను కూడా కూర్చుంటాడు. ఇంత చిన్న వయసులోనే తన మనుషులందరినీ ఇంత ఈజీగా కొట్టేసరికి శంకర్కి భయం వేసింది. భయంతో శంకర్ కూడా కూర్చున్నాడు. స్టైల్గా ఫోన్ బయటకు తీసి ఏదో నెంబర్కి వీడియో కాల్ చేయగా అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అందులో డేవిడ్ కనపడతాడు. వాళ్ళు సరదాగా చాలా క్లోజ్గా 2 నిమిషములు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు. అదంతా చూసిన శంకర్కి పై ప్రాణాలు పైనే పోయాయి. ఫోన్ పెట్టేసిన ఆ వ్యక్తి ఏంటి అన్నట్లు శంకర్ వంక చూడటంతో భయంతో వణికిపోయిన అతను, అన్నా నీ కాలు మొక్కుతనే, ఈ విషయం డేవిడ్ అన్నకు చెప్పొద్దు అంటూ బ్రతిమలాడుతున్నట్లుగా అంటాడు. మరి ఈ డీల్ సంగతి ఏమిటి? నీలా మరొకడు రాడని గ్యారంటీ ఏంటి అని గంభీరంగా ఆ వ్యక్తి అడగటంతో, అది నేను చూసుకుంటానే, కొనాలనుకున్న వాడి కాళ్ళు నేను తీసేస్తానే, ఇంకోసారి కలలో కూడా వాడు ఈ రెస్టారెంట్కి రాకుండా నేను చేస్తానే అంటూ వాడి మనుషులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్కి షాక్ అయిన ఆలీ ఆ వ్యక్తి వంక చూస్తూ, రే వసంత్, ఏంట్రా ఇదంతా, నీకు ఆ డేవిడ్ ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఇంకా ఆ మూడ్లో ఉండటం ఇష్టం లేని వసంత్ నిట్టూరుస్తూ, నీకు రెస్టారెంట్ కావాలా, డీటెయిల్స్ కావాలా అని విసుక్కుంటూ ముందు ఫుడ్ ఎక్కడా, ఆకలి దంచేస్తుంది అని హడావుడి చేయటంతో ఆలీ కిచెన్లోకి వెళ్ళి స్పెషల్గా ఫుడ్ తానే చేయించి తీసుకువస్తాడు. ఆ ఫుడ్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరూ కలిసి లంచ్ చేయటం ఫినిష్ చేస్తారు. తిన్న తర్వాత భుక్తాయాసంతో రిలాక్స్డ్గా సోఫాలో వెనక్కి వాలిన ఆలీ, నువ్వేంట్రా మామ ఇక్కడ, ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటూ ఆరా తీస్తాడు. ఆ ప్రశ్నకి టిష్యూతో నోరు తుడుచుకుంటూ, జస్ట్ ఒక చిన్న పని మీద హైదరాబాద్కి వచ్చా, పనిలో పని నీతోనే ఉంటే బాగుంటుంది కదా అని ఇక్కడికి వచ్చా అని వసంత అనటంతో, ఒక్కసారి ఫోన్ అయినా చెయ్యొచ్చు కదా అని అడుగుతాడు ఆలీ. ఇప్పుడేంటి, నీతో నేను నీ ఇంట్లో ఉండకూడదా అని గంభీరంగా వస్తున్న వసంత్ వాయిస్కి భయపడి, అలా అని అన్నా నువ్వు ఆగుతావా అని మనసులో అనుకుంటూ, అదేం లేదు, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అని, కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి కొంచెం పని ఉంది చూసుకొని వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆలీ. కాసేపు కునుకు తీద్దామని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు వసంత్. హోటల్లో ఉన్న మధు తను త్వరగా రెడీ అయ్యి మిగతా వాళ్ళని కూడా త్వరగా రెడీ అవ్వమని వెంటపడి హడావుడి చేసి తొందర పెడుతూ ఉంటుంది.
విసిగిపోయిన ఉమ కోపంగా, ఎహే ఆపు, ఏ రోజన్నా కాలేజీకి వెళ్ళడానికి టైంకి రెడీ అయ్యావా? ఈరోజు ఎందుకే మా ప్రాణాలు తీస్తున్నావు అని విసుక్కుంటుంది. దానికి గోముగా, లేదు ఉమా, కాలేజీ అంటూ రోజు ఉండేదే. చార్మినార్ అలా కాదు కదా, కాలేజీకి డైలీ వెళ్ళగలం, బట్ హైదరాబాద్కి రాలేం కదా. అందుకే ఉన్న కొద్దిగా టైంలో ఫుల్గా తిరిగి ఎంజాయ్ చేద్దాం ప్లీజ్ అంటూ నెమ్మదిగా అడుగుతుంది. ఎంజాయ్మెంటా? అసలు నువ్వు ఇక్కడికి ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వచ్చావా లేక ఎంజాయ్ చేయడానికి వచ్చావా అంటూ కోపంగా ఎగిరిపడుతుంది ఉమ. ఆ కోపానికి భయపడుతూనే, అది కాదు ఉమా, మనం వచ్చింది ఈవెంట్ కోసమే, కానీ అప్పటి వరకు ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది. ఎంత ఖర్చు పెట్టి మనం టికెట్స్ కొన్నాము, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ వస్తుందా? ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్లా ఒక టికెట్తో ఈవెంట్ ఎంజాయ్మెంటు, అందుకే అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న మధుపైకి పిల్లోని కోపంగా విసిరేస్తుంది ఉమ. అది తప్పించుకొని అక్కడి నుండి పారిపోతుంది మధు. వాళ్ళని చూసి వస్తున్న నవ్వును ఆపుకుంటూ, అయినా అది ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలిసి కూడా ఎందుకే దాంతో గొడవ అని అడుగుతుంది శిశిర. లేకపోతే మంచి నిద్రలో లేపేసింది దొంగ మొహంది అంటూ విసురుగా అద్దం ముందు నుంచొని రెడీ అవుతుంది ఉమ. ఆ మాటకు నవ్వేసింది శిశిర. అలా చివరికి వారంతా కలిసి క్యాబ్లో చార్మినార్కి చేరుకుంటారు. అప్పటికి టైం సాయంత్రం 5:30. కారు దిగ్గగానే చుట్టూ చూస్తున్న శిశిరని దాటుకొని మధు వీణ చెయ్యి పట్టి లాక్కొని అక్కడ ఉన్న ఒక మార్కెట్ సందులోకి వెళ్ళిపోయింది. ఆ పనికి బిత్తరపోయి చూస్తున్న శిశిరతో ఉమ, అది చార్మినార్ అంది. చార్మినార్ చూడటానికి కాదు, ఇక్కడ షాపింగ్ చేయటానికి అంటూ నవ్వుతూ శిశిర చెయ్యి పట్టుకొని, పద మనం కూడా చూద్దాం, లేదంటే ఈ ఏరియాలో తప్పిపోవటం గ్యారంటీ అంటూ ఇద్దరూ మధు వెళ్ళిన సందులోకి వెళతారు. ఆ సందులో దాదాపు 15 ఇమిటేషన్ నగల దుకాణాలు ఉన్నాయి. ఒక్కొక్క షాపు తిరుగుతూ ప్రతి షాప్లోని డిఫరెంట్ వెరైటీస్ నగలు చూస్తూ బేరమాడుతూ చివరికి ఏదీ కొనకుండా బయటకు వస్తూ మళ్ళీ ఇంకో షాప్ అంటూ అప్పటికే దాదాపు 10 షాపులు తిరిగారు. వీళ్ల గోలకి అడిగిన బేరానికి ఆ షాపు వాళ్ళు చీపుగా చూడటం గ్రహించిన ఉమా శిశిరలు మరో షాపులోకి వెళ్ళబోతున్న మధును ఆపి, ఇంకా చాలు నువ్వు నీ పత్తి వ్యాపారాలు, ఇప్పటికే వాళ్ళు మనల్ని చూసే చూపులకు పరువు పోతుంది. నువ్వు కొనే ఆలోచన లేనప్పుడు ఎందుకు ఇలా మా టైం వేస్ట్ చేస్తావు అని విసుగ్గా అంటున్నా వినకుండా మధు, అదేం లేదు, మీరు రండి చెప్తా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. విసిగిపోయిన ఉమ చిరాగ్గా నేలను కాలితో తన్నుతూ చుట్టూ ఒక రౌండ్ చూసి లోపలికి పద, తప్పేది కాదు అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు. అక్కడ కూడా చాలా మోడల్స్ తీయించి లాస్ట్గా ఒక మోడల్ సెట్ని సేల్స్ బాయ్కి చూపించి రేట్ అడిగారు. అతను ఒక రేట్ చెప్పగానే మధు ఇంకో రేట్ చెప్పి 2 నిమిషాలు అటూ ఇటూ రేట్ని కొనసాగించి కుదించి ఒక రేట్కి ఇద్దరూ ఫైనలైజ్ చేసుకున్నారు. ఆ రేట్ని విన్న ఉమా శిశిర షాక్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వారు తిరిగిన షాపుల్లో అదే ఐటెంని ఎక్కువ రేటు చెప్పినా ఎవరూ తగ్గించలేదు. కానీ ఇక్కడ ఇంతకన్నా తక్కువ రేటుకి ఇవ్వడం చూసి ముఖముఖాలు చూసుకున్నారు. అలా విస్తుపోయిన వారి దగ్గరికి వెళ్ళి చిన్న గొంతుతో వారికి మాత్రమే వినపడేలా, మధు, ఇక్కడ ఇలానే ఉంటుంది, మనం ఎంత తక్కువ రేటుకి బేరమాడి కొంటాం అనేది మన టాలెంట్ మీద ఆధారపడుతుంది అంటూ తనేదో గొప్ప విజయాన్ని సాధించినట్లు గర్వంగా చెప్పింది. అది విన్న శిశిర, ఉమ ఏదో అర్థమైనట్లు తలూపారు. ఆ షాపు నుంచి బయటికి వచ్చిన వారు చుట్టూ చూస్తుండగా శిశిర పక్కనే ఉన్న స్టూల్పై కూర్చుంటూ, ఇక నా వల్ల కాదు, ముందు ఏదైనా తినాలి, 2 గంటల నుంచి నన్ను తిప్పి తిప్పి చావగొట్టారంటూ నీరసంగా అంది. అవును అన్నట్లుగా అందరూ అనుకొని అక్కడికి దగ్గరలో ఉన్న ఓ చాట్ బండి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఆ బండి మెయిన్ రోడ్ నుంచి ఒక సందులోకి తిరిగిన వెంటనే సందులో ఒకవైపున ఉంది. సో బిజినెస్ బాగా జరుగుతుంది, జనం బాగానే ఉన్నారు. అయినా ఆర్డర్కి పెద్దగా టైం తీసుకోవటం లేదు. ఒకదాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గదిలో సోఫాలో వెనక్కి వాలిన వసంత్ మంచి నిద్రలోకి జారుకున్నాడు. సడన్గా మెలకువ వచ్చి టైం చూశాడు. అప్పటికే 6:30 అయింది. చాలాసేపు నిద్రపోయాను అనుకుంటూ ఆ గది నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే ఏదో పని మీద హడావిడిగా బయటకు వెళ్తున్న ఆలీ కనిపించటంతో అతనిని ఆపి తను కూడా వస్తానని కదిలాడు. ఆలీ ఇప్పుడు ఇంటికి కాదు వెళ్ళేది, రెస్టారెంట్ పని మీద అని చెప్పినా వినకుండా ఆలీ కారు ఎక్కి కూర్చున్నాడు వసంత్. అలా వారు చార్మినార్ దగ్గర ఉన్న ఒక రోడ్లో ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఆ ట్రాఫిక్కి వస్తున్న సౌండ్స్కి చిరాకు పడిన వసంత్ విండో ఓపెన్ చేసి బయటికి చూశాడు. అక్కడ చాలామంది జనాలు ఉండటంతో ఆ ఏరియా అంతా చాలా రద్దీగా ఉంది. వెయిట్ చేయక తప్పదు అనుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని సీట్లో వెనక్కి వెళ్ళాడు. కారు చాలా నెమ్మదిగా కొంచెం దూరం వెళ్ళటం ఆగటం జరుగుతుంది. అంతలోనే ఒక డిఫరెంట్ అయిన సౌండ్ వసంత చెవిని పడింది. అది తనకు చాలా సుపరిచితమైన సౌండ్లా అనిపించటంతో చెవులు రెక్కించి వింటూ ఆ సౌండ్ ఇంతకుముందు ఎక్కడ విన్నాడా అని ఆలోచించడం మొదలుపెట్టారు.
గుర్తుకు వచ్చిన క్షణమే కళ్ళు తెరిచి ఫాస్ట్గా కారులోంచి దిగి చుట్టూ చూస్తున్నాడు. కానీ అతనికి అంతమందిలో ఏమీ అర్థం కాలేదు. ఇలా కాదు అనుకొని కళ్ళు మూసుకొని ఆ సౌండ్ని వినటానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆ సౌండ్ మళ్ళీ వినపడింది. ఆ వైపు చూడగా ఒక అమ్మాయి తనకు కొంత దూరంలో ఎవరికో డబ్బులు ఇవ్వడం గమనించాడు. అయితే ఆమె మరోవైపు తిరిగి నిలబడటం వల్ల ఆమె ముఖం కనపడలేదు. నడుము దాటి ఉన్న అందమైన కురులు, ఆ తర్వాత ఆమె ఒక వైట్ డ్రెస్ వేసుకొని ఉంది అని మాత్రమే తెలుస్తుంది. వెనక నుంచి చూస్తున్నప్పుడు ఆమె చక్కని శరీర వంపులు చాలా బాగా తెలుస్తున్నాయి. అది చూసి ఒక్క క్షణం వసంత్లో ఏదో అలజడి. ఉన్న చోటే శిలలా నిలబడిపోయాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం వసంత్ ఉన్న డైరెక్షన్కు ఆపోజిట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె ముఖం మీద పడుతున్న కురులను చెవి వెనక్కి నెడుతుండగా ఆమె చేతి మణికొట్టుకు ఉన్న బ్రాస్లెట్ని చూశాడు వసంత్. ఆ బ్రాస్లెట్ని చూసిన వసంత్ కళ్ళలో ఏదో మెరుపు మెరిసింది. అంతలోని అతను పక్కకు వచ్చిన ఆలీ కోపంతో, పిచ్చారా వసంత్, ఒక్క మాట చెప్పి దిగొచ్చుగా, రన్నింగ్లో ఉన్న కారు నుంచి దిగింది ఏం పీకటానికి రా అంటూ వసంత్ను పట్టుకొని కోపంగా ఊపాడు. అప్పుడు కానీ వసంత్ తేరుకోలేదు. ఆలీ కోపంలోనూ తప్పులేదు. వసంత్ సౌండ్ వినపడగానే కారు రన్నింగ్లో ఉంది అని కూడా చూడకుండా దిగేశాడు. అంతటి ట్రాఫిక్లో ఏముందో అని టెన్షన్ పడుతూ వేరే స్ట్రీట్లో ప్లేస్ చూసుకొని పార్క్ చేసి రావడానికి నానా తంటలు పడ్డాడు ఆలీ. కొంతమంది చేత తిట్లు కూడా తిన్నాడు. ఆలీ కదిలించగానే ఈ లోకంలోకి వచ్చిన వసంత్ ఆలీని చూసి, రే ఆలీ, ఆ వైట్ డ్రెస్ అమ్మాయి చూడు అని ఆ అమ్మాయి వైపు చూపించాడు. అది చూసిన ఆలీ దూరంగా వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని చూసి అయితే అన్నాడు. ఆ రెస్పాన్స్కి విసిగి చీ పోరా అనుకుంటూ ఆ అమ్మాయి వెళ్తున్న డైరెక్షన్లో పరుగులు తీశాడు వసంత్. అప్పటికే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అతను నుంచుంది ఒక 4 రోడ్ల కూడలి. సో అతను ఆమె ఏ డైరెక్షన్లో వెళ్ళిందా అని చూస్తుండిపోయాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఆలీ, ఏమైందిరా అని అడగగా, తెలియదురా, ఎటు వెళ్ళిందో అని అయోమయంగా సమాధానం ఇచ్చాడు వసంత్. ఆ అమ్మాయి ఎక్కడుంటుందో నాకు తెలుసు, నాతోరా అని వసంత్ చెయ్యి పట్టుకుని ఒక రోడ్డు వైపు తీసుకొని వెళ్ళాడు ఆలీ. అనుమానంగా, నీకు ఎలా తెలుసు అని అడుగుతున్న వసంత్తో, నాతో వస్తే నీకే తెలుస్తుందంటూ వసంత్ని తనతో రమ్మని సైగ చేశాడు. 4 సందులు తిరిగాక వారు చార్మినార్ దగ్గరికి చేరుతారు. తన వంక వింతగా ఆ అమ్మాయి అని చెప్పి చార్మినార్ దగ్గరికి తీసుకొచ్చావు ఏంట్రా అన్నట్టు చూస్తున్న వసంత్తో, ఇంకో 2 మినిట్స్లో లైట్స్ ఆన్ అవుతాయి, అది చూడటానికి ఎవరైనా ఇక్కడికే వస్తారు మామ అని అంటాడు ఆలీ. ఆ మాటలకి కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి ఎక్కడ ఉందా అని అక్కడ చార్మినార్ చూస్తున్న వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు వసంత్. సరదాగా వచ్చిన ప్రేమ జంటలు, పిల్లలతో సరదాగా సాయంత్రాన్ని గడపాలని వచ్చిన ఫ్యామిలీసు, కొన్ని ఫ్రెండ్స్ గుంపులు, ఇలా రకరకాల మంది అక్కడ చార్మినార్ అందాలను చూడటానికి వచ్చారు. వారిలో ఎక్కడ వసంత్కి ఆ అమ్మాయి కనిపించలేదు. ఇంతలో లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి. మినుకు మినుకుమంటూ కరెంటు కాంతులతో ఎంతో శోభాయమానంగా వెలిగిపోతుంది చార్మినార్. అక్కడ ఉన్న కొంతమంది కుర్రాళ్ళు అరుపులతో గోల చేశారు. అవి వారిలో వచ్చిన సంతోషానికి చిహ్నాలు. వారి మధ్యలోకి వెళ్ళి వెతకటం స్టార్ట్ చేశాడు వసంత్. అలా ఒక అర్ధగంట గడిచిపోయింది. విసుగ్గా ఆ గుంపు నుంచి బయటకు వచ్చి చార్మినార్ని చూస్తున్న వసంత్కు కొద్ది దూరంలో ఒక అమ్మాయి గొంతు వినపడింది. వెనక్కి తిరిగి చూడగా ఆ వైట్ డ్రెస్ అమ్మాయి హడావిడిగా పరిగెడుతూ కనపడింది. తన చుట్టూ జనాన్ని తప్పించు ఆమె దగ్గరికి వెళ్ళటానికి చాలా ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. ఎలాగో తప్పించుకొని వెళ్ళేసరికి ఆ అమ్మాయి క్యాబ్లో వెళ్ళిపోయింది. అయితే నెంబర్ ప్లేట్ అయినా చూద్దాం అనుకున్న వసంత్కు చీకటిగా ఉండటం వల్ల అది కూడా కనపడలేదు. నిరాశగా దూరంగా వెళ్ళిపోతున్న క్యాబ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. వసంత శిశిరం తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.